నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎంపీ భవన్లో సమావేశమయ్యారు సిపిఎం సిపిఐ నేతలు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్తో పొత్తుల విషయంలో వాళ్ళు సమావేశమైనట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రధానంగా కార్యదర్శులుగా తమ్మినేని కూనంనేని వీరిద్దరు కూడా ప్రధాన కార్యదర్శులుగా ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ముగ్ధుం భవన్ లో సిపిఐ సిపిఎం నేతలు కీలకమైన సమావేశం అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ లెఫ్ట్ పార్టీలు ఏ విధమైన వ్యూహాలను అనుసరించాలి, అలాగే ఈ గతంలో చూడవచ్చు ఏదైతే మునుగోడు ఎన్నికల సందర్భంగా కూడా ఈ సిపిఎం సిపిఐ పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మునుగోడులో కీలకంగా వివరించడం జరిగింది. మునుగోడు ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ ప్రచారాలు సైతం కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే దానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పార్టీతో మేము కలిసిపోతామంటూ కూడా సిపిఐ పార్టీ ఇప్పటికే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మునుగోడు ఎన్నిక తర్వాత కూడా ఈ వచ్చే ఎన్నికల నేపథ్యంలో కూడా వీళ్ళు ఏ విధంగా వ్యూహాలతో ముందుకెళ్ళాలి, ఏదైతే పొత్తు విషయానికి వస్తే మునుగోడు ఎన్నిక బీఆర్ఎస్ పొత్తు ఎత్తుకుని అదే క్రమంలో కూడా కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా సీట్ల విషయం పైన కూడా ఇప్పటికే సిపిఐ సిపిఎం నేతలు కూడా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలకు సంప్రదించే విషయాన్ని కూడా చర్చలకు పిలిచే విషయం కూడా ఇప్పటికే స్పష్టమవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా మునుగోడు ఎన్నికల అప్పటి నుంచి కూడా సిపిఐ నేతలు మాకు ప్రధానమైన అయితే ఖమ్మం కావచ్చు, అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో సంబంధించి సిపిఐ సిపిఎం బలమైన క్యాడర్ ఉంది. అక్కడ కొన్ని నియోజకవర్గాల్లో సిపిఐ మంది నేతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొన్ని సీట్లు మాకు బీఆర్ఎస్